అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అనుకోని అతిథి 38వ భాగం. బయోలాజికల్ రీసెర్చ్ సెంటర్లో ఏం జరిగిందో తెలుసుకోవటానికి అశ్వథ్ ప్రయత్నిస్తున్నాడని తెలిసి గీత భయపడింది. సిటీని విడిచిపెట్టి వెళ్ళిపోదామన్నాడు వినోద్. కానీ దీపాలి మీద కోపంతో అశ్వథ్ని దీపాలిని ఎలాగైనా విడదీయాలని, ఆమెకి పుట్టబోయే బిడ్డని అశ్వథ్ ద్వారానే అబార్షన్ చేయించేలా చెయ్యాలని గీత మొండిగా కూర్చుంది. దీపాలికి వ్యతిరేకంగా దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి అస్త్రాన్ని గీత సంధిస్తూనే ఉంది. ఆమె ప్రవర్తన అశ్వథ్కి విచిత్రంగా అనిపించినా ఆమెకి వచ్చే ప్రతి ఆలోచనని ఆచరణలో పెట్టకముందే ఓడిపోయేలా చూస్తున్నాడు. ఈ సంఘర్షణ మధ్య తన తండ్రికి అశ్వథ్కి కూడా చాలా దూరం పెరిగింది. తను చెయ్యాలనుకున్నది ఏదీ సాధించలేకపోయినా తండ్రికి కొడుక్కి మధ్య దూరం పెంచానని సంతోషపడింది గీత. దీపాలికి కృతి ద్వారా కొన్ని విషయాలు తెలిసినా సరే అంతగా పట్టించుకోలేదు. పేరెంటింగ్ బుక్స్ చదువుతూ, కొన్ని స్క్రిప్ట్స్ చదువుతూ తన 7వ నెల ప్రెగ్నెన్సీని సంతోషంగా గడుపుతోంది. అశ్వథ్ ఆఫీస్ నుండి తిరిగొచ్చాక, ఈరోజు రితిక బర్త్డే పార్టీ ఉంది, వెళ్దామా? దీపాలి ఉత్సాహంగా అడిగింది. పొట్ట మీద చేయి పెట్టుకుని నిండుగా కనిపిస్తున్న దీపాలి దగ్గరకొచ్చి, నీకు వెళ్ళాలనుందా అని అశ్వథ్ అడిగాడు. అఫ్కోర్స్, తను రాఘవ భార్య. పిఆర్ డిపార్ట్మెంట్ని అంత బాగా నడిపిస్తున్నాడు. అతనింట్లో ఫంక్షన్ అంటే వెళ్ళకపోతే బాగుంటుందా అంది దీపాలి. అలా ఏమీ లేదు, నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్దాము. మన కంపెనీలో వాళ్ళైనా పర్వాలేదు, నీకు నచ్చకపోతే వెళ్ళొద్దు అని అశ్వథ్ అనగానే, మీరు నన్ను గారాబం చేస్తున్నారు, పాడైపోతాను అని నవ్వేస్తూ అతనికి దగ్గరగా జరిగింది. ఇది వరకు అశ్వథ్కి దగ్గరగా వెళ్తే ఆమె చెంప అతని గుండెని తాకేది. కానీ ఇప్పుడు పొట్ట అడ్డొస్తోంది. అశ్వథ్ ముందుకి వంగుని ఆమె పొట్ట మీద ముద్దు పెట్టి, నీకోసం ఎదురు చూస్తున్నాను, నువ్వొచ్చినా సరే నీకంటే ముందు మీ అమ్మనే జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు కూడా అంతే, అమ్మని ప్రేమగా చూసుకోవాలి అని నిల్చోబోతూ దీపాలి బుగ్గన ముద్దిచ్చాడు. ఇంకా చాలు, ఫ్రెష్ అప్ అయి రండి, ఆలస్యమవుతుంది. అవును, తను కూడా ఒక టాప్ మోడల్ కదూ, తనకి సంబంధించిన మోడల్స్ అందరూ వస్తారేమో. దీపాలి మొదటిగా మోడలింగ్ నుండి వచ్చింది కాబట్టి రాఘవ భార్య అంకిత బర్త్డే పార్టీకి వెళ్ళటానికి మరింత ఉత్సాహపడింది. రాత్రి 8 అవుతున్న వేళ అశ్వథ్ ఇంకా దీపాలి ఇద్దరూ పార్టీకి చేరుకున్నారు. తమకి కేటాయించిన టేబుల్ దగ్గర కూర్చుని గార్డెన్లో వస్తున్న సన్నని మ్యూజిక్ని ఆస్వాదిస్తూ ఉండగా తమ టేబుల్కి దగ్గరలో ఏదో పడిపోయినట్టు శబ్దం వినపడింది. అశ్వథ్ వెనకాలగా దీపాలి అటువైపు చూసింది. అశ్వథ్ దీపాలి ఎదురెదురుగా కూర్చోటంతో దీపాలి చూస్తున్న వైపు అశ్వథ్ కూడా చూశాడు. ఎవరో పెద్దావిడ మాస్కులో ఉంది. భుజాల మీదుగా కప్పుకున్న చీరని మరింత దగ్గరగా లాగుతూ, నన్ను క్షమించండి, నేను చూసుకోలేదు అని అంటూ ఉండగా రాఘవ భార్య అంకిత అక్కడికొచ్చింది. వయసులో పెద్దావిడ కాబట్టి ఏమీ అనదలుచుకోలేదు. హోటల్ స్టాఫ్ని పిలిచి అక్కడంతా క్లీన్ చేయమని చెప్పింది. కానీ ఆ హోటల్ మేనేజర్ పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చాడు. ఈవిడ్నెవరిక్కడి వరకు రానిచ్చారు? మేడం టేబుల్ మీద అలంకరించడానికి ప్రత్యేకంగా ట్రేని తెప్పించాము. అసలు దీని కాస్ట్ ఎంతో తెలుసా, దీని విలువేంటో తెలుసా అంటూ మేనేజర్ గట్టిగా అరుస్తూ ఉండగా 26 సంవత్సరాల వ్యక్తి ఒకతను అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. దీపాలి అతన్ని చూస్తూ, అతను వివేక్ కదూ అని అనటంతో అశ్వథ్ అవును అన్నట్టు తల ఊపాడు. వివేక్ సినిమా ఇండస్ట్రీలోకి అప్పుడే కొత్తగా వచ్చిన ఒక ఆర్టిస్ట్. తనతో పాటు తన స్నేహితురాలు రితికాని కూడా తీసుకొచ్చాడు. తక్కువ స్థాయి బడ్జెట్ ఉన్న మూవీస్లో చేస్తూ ఇప్పుడిప్పుడే పైకెదుగుతున్నారు. రితికాకి ఒక షార్ట్ ఫిల్మ్కి సంబంధించిన మూవీ కోసం ఆడిషన్స్ ఉండటంతో తన తల్లి పూజ బాధ్యతని వివేక్ అప్పగించి తను ఆడిషన్స్కి వెళ్ళింది. వివేక్ సాయంత్రం ఈ పార్టీకి వెళ్తున్నాడని తెలిసి పూజ తను కూడా వస్తానని బ్రతిమిలాడి అతనితో పాటు వచ్చింది. ప్రత్యేకంగా ఆమె దీపాలి దృష్టిలో పడాలని వచ్చింది. వివేక్ పరిగెత్తుకుంటూ వచ్చి, దీని కాస్ట్ ఎంతో చెప్పండి, నేను కట్టేస్తాను. కానీ ఈవిడ్ని ఏమీ అనొద్దు, నాకు తల్లి లాంటివారు
అని అన్నాడు. అతని వైపు మేనేజర్ ఒక రకంగా చూసి, ఏం మాట్లాడుతున్నారు? దీని విలువ నువ్వు కడతావా? అసలు ఈ మెటీరియల్ని చూసారా? దేనికి సంబంధించిందో తెలుసా? అని వెటకారంగా అంటూ ఉండగా పూజ తలదించుకునే ఆ ట్రే వైపు చూస్తూ, ఇది ప్రత్యేకమైనదే, నాకు తెలుసు. బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ కోసం స్పెషల్గా డిజైన్ చేయబడింది. ఇవి దేశం మొత్తంలో 50 హోటల్స్లో మాత్రమే ఉన్నాయి. ఆ వస్తువున్న హోటల్ వాళ్ళతో మాట్లాడుకొని దాన్ని ఖరీదు చేసి తీసుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ ఉంటే మేనేజర్ శిలా విగ్రహంలా నిలబడిపోయి ఉన్నాడు. దాని ఖరీదెంత? పూజ ఎంతో మర్యాదగా అడిగింది. మేనేజర్ ఆశ్చర్యంగా చూస్తూ ఆమెని మరొక్క మాట కూడా అనకుండా వివేక్ వైపు తిరిగి, తప్పుగా మాట్లాడినందుకు క్షమించండి, మీకు బిల్లు పంపిస్తాను అని మర్యాదగా చెప్పి మేనేజర్ వెళ్ళిపోయాడు. బిల్ పే చేయటానికి వెళ్ళిన వివేక్ ఆ బిల్లుని చూడగానే షాక్ అయ్యాడు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఆ ట్రే 20 లక్షలా? ఎంతో కష్టపడి చిన్నా చితకా సినిమాలు చేసి 50 లక్షలు దాచాను, అందులో 20 లక్షలు ఇచ్చెయ్యాలా అని తనలో తనే కొనుక్కుంటూ చుట్టూ చూస్తూ బిల్లుని పే చేశాడు వివేక్. పూజ మొహానికున్న మాస్క్ని, ఆమె ప్రవర్తనని, ఆమె మాట్లాడిన తీరును చూసి ఆశ్చర్యపోవడమే కాకుండా దీపాలికి అనుమానంగా అనిపించింది. అశ్వథ్ మొదటి 3 నిమిషాల వరకు అటువైపు గమనించి వెంటనే తల తిప్పుకున్నాడు. దీపాలి ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా దీపాలి వైపే చూస్తూ పూజ వివేక్ ఉన్న వైపు వెళ్ళింది. దీపాలి మొహంలో భావాలు గమనిస్తూ వివేక్తో వచ్చిన పెద్దావిడ్ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు అశ్వథ్. పూజతో పాటు ఇంటికి తిరిగొచ్చిన వివేక్కి పార్టీలో జరిగిందంతా రితికాకి చెప్పాడు. అంత గందరగోళమైందా? ఇంట్లోనే ఉంచితే అయిపోయేది, ఎందుకు తీసుకెళ్ళావు అంటూ చిన్నగా కసురుకుంది రితిక. సారీ వివేక్, అలా అవుతుందని అనుకోలేదు, నీకు రుణపడి ఉండిపోయాను అని పూజ అనగానే, అయ్యో ఆంటీ, అలా అనొద్దు, అదేం పర్వాలేదు, డబ్బుదేముంది, మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ గౌరవం వస్తుందా? పూజ లోపలికి వెళ్ళిపోయాక రితికాకి దగ్గరగా వంగుని, నువ్వు పార్ట్ టైం జాబే చేస్తావో ఇంకేవైనా స్టంట్స్ చేస్తావో నా అప్పు నాకు తీర్చెయ్యాలి అని చిన్నగా వార్నింగ్ ఇచ్చాడు. 1 వారం రోజుల తర్వాత అశ్వథ్ బంగ్లాకి వెళ్లే దారిలో మెయిన్ గేటు దగ్గర మాస్క్ పెట్టుకున్న ఓ మహిళ తల మీదుగా కొంగుని కప్పుకొని అటూ ఇటూ తచ్చాడుతూ ఉంది. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ మొదట ఆమెని పట్టించుకోలేదు. గత 3 రోజులుగా ఆమె వస్తూ ఉండటంతో అతనికి అనుమానంగా అనిపించి, ఎవరమ్మా మీరు, ఏం కావాలి అని గట్టిగా అడిగాడు. అది నేను ఆ ఇంట్లో ఉన్న మేడంని కలవాలి. గేట్ నుండి దూరంగా ఉన్న అశ్వథ్ ఇంటిని చూపిస్తూ అంది ఆమె. మీరెవరు? అలా ఎవరంటే వాళ్ళు వచ్చి ఆ ఇంటికి వెళ్తాము అంటే పంపించరు అని సెక్యూరిటీ అనగానే, లేదు, నేను ఆ ఇంట్లో వాళ్ళకి తెలుసు అని ఆమె మాట్లాడుతూ ఉండగా అటువైపు కారు వస్తున్న శబ్దం వినపడింది. అమ్మా, నువ్వెవరో తెలీదు కానీ సార్ చూస్తే తిడతారు, ఓ పక్కకి నిలబడు అంటూ ఆమెని ఓ పక్కగా నిల్చోపెట్టి వస్తున్న కారు కోసం వెంటనే గేట్ తీశాడు సెక్యూరిటీ. కారులో గీత, వినోద్ కనిపించారు. ఆ ఇద్దరిని చూడగానే తన మొహం దాచేస్తూ వెంటనే వెనక్కి తిరిగింది ఆ పెద్దావిడ. కారు గేటు దాటుకొని లోపలికి వెళ్ళిపోగానే దాని వెనకాలే సెక్యూరిటీ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మేడం, మిమ్మల్ని కలవాలని ఎవరో వచ్చారు, పిలవమంటారా అంటూ దూరంగా ఉన్న పూజాని చూపించాడు. ఆమె వెనక్కి తిరిగి ఉండటంతో సరిగ్గా గమనించిన గీత అలా ఉన్నవాళ్ళు తనకెవరూ తెలీదని, అవసరం లేదు, ఇలాంటి వాళ్ళు నన్నెవరూ కలవరు అని అనగానే వినోద్ కార్ని ముందుకి పోనిచ్చాడు. వినోద్ని గమనించిన పూజ, అతనికి కోపం ఎక్కువే కావచ్చు, కానీ పెళ్లి చేసుకున్న భార్యని గుర్తుపట్టలేకపోతున్నాడా? అతని పక్కనున్నదెవరో తెలియట్లేదా? చివరికి ఆమె మాటలు నమ్మి తన సొంత కొడుకుతోనే విరోధం పెంచుకున్నాడు అని తనలో తానే అనుకుంది. సెక్యూరిటీ పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, మేడంని అడిగాను, నువ్వెవరో తెలీదన్నారు, ఇంక వెళ్తావా? ఇక్కడే ఉంటే నాకు సమస్య అవుతుంది అంటూ ఆమెని కంగారు పెడుతూ దూరంగా పంపించేయబోయాడు. లేదు బాబు, నిజమే, ఆ ఇంట్లో ఉన్నావిడ నాకు తెలుసు, నేనడిగింది ఈవిడ్ని కాదు. ఆ అమ్మాయి వయసు చిన్నది, సినిమాల్లో నటిస్తుంది, పేరు
దీపాలి. కావాలంటే వెళ్ళి అడుగు. నేను తెలుసంటేనే లోపలికి పంపించు, లేకపోతే లేదు అని ఆమె ఎంతో ప్రతిమాలిన తరువాత అది కూడా నిజమే అనిపించి సెక్యూరిటీ లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న సర్వెంట్కి చెప్పగానే దీపాలి బయటకొచ్చింది. మేడం, ఓ పెద్దావిడ 2-3 రోజులుగా ఇక్కడే తచ్చాడుతూ ఉన్నారు. ఆవిడ మొహానికి మాస్క్ వేసుకుని ఉంది. చీర కొంగు తలపై నుండి కప్పుంది. మీకావిడ తెలుసని చెప్తున్నారు. మీకు ఓకే అంటే లోపలికి పంపిస్తాను, లేదంటే మళ్ళీ ఇటు రాకుండా దూరంగా వెళ్ళిపోమ్మంటాను. అతను చెప్పగానే దీపాలి కాసేపు ఆలోచించి అలాంటి వాళ్ళెవరూ గుర్తు రాకపోవటంతో నాకెవరూ తెలీదే, పంపించేసేయి అని ఆలోచిస్తూ చెప్పింది. సెక్యూరిటీ తిరిగి వెళ్ళబోతూ ఉండగా ఒక్కసారిగా ఫ్లాష్ లైట్లా వివేక్ ఆ రోజు తనతో పాటు తీసుకొచ్చినావిడ దీపాలికి గుర్తొచ్చింది. అవును, నాకు గుర్తొచ్చింది, లోపలికి పంపించు అని దీపాలి చెప్పటంతో సెక్యూరిటీ బయటికి వెళ్ళి పూజని లోపలికి పంపించాడు. దీపాలి ఆవిడ కోసం గార్డెన్లో నిల్చొనుంది. ఆవిడ్ని నమ్మచ్చో లేదో తెలీదు. ఇంట్లోకి పిలవటం వల్ల ఏదైనా సమస్య వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆమెని గార్డెన్లోకి పంపించమని చెప్పింది దీపాలి. దీపాలి తనకి ఎదురుగా వస్తున్న ఆవిడ్ని పరీక్షగా చూసింది. ఆమె సందేహించేలా లేదు. దగ్గరగా వచ్చిన తర్వాత కూడా ఆమె నుండి ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాత, మీరు ఆ రోజు వివేక్తో వచ్చారు, రితికా వాళ్ళ అమ్మగారు కదూ అని దీపాలి అనగానే అవును అన్నట్టు పూజ తల ఊపింది. చెప్పండి, ఎందుకు నన్ను కలవాలనుకున్నారు? దీపాలి అలా మాట్లాడుతుందని పూజ అనుకోలేదు. ఆమెతో మాట్లాడే అవకాశం వస్తుందో రాదోనని చాలా రోజులుగా ప్రయత్నిస్తూనే ఉంది. ఎటువంటి అరమరికలు లేకుండా దీపాలి మాట్లాడుతూ ఉంటే ఆమె మనసులో ఉన్న దిగులు పోయి మాట్లాడటం మొదలుపెట్టింది. మీరు కడుపుతో ఉన్నారు, మీ మీద ఈ మధ్య ఎన్నో అపవాదులు వస్తున్నాయి అని చెప్పి ఆలోచిస్తూ ఉండిపోయింది పూజ. దీపాలికి ఏం మాట్లాడాలో అర్థం కాక, అంటే మీ అమ్మాయికి కూడా ఎలాంటి అపవాదులే వస్తాయని భయపడుతున్నారా? ఇలాంటి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అలానే వస్తుంటాయి, అవేమీ నమ్మొద్దు, కానీ భయపడొద్దు. అలాంటివేవి రాకుండా జాగ్రత్తగా చూసుకోమని వివేక్కి చెప్తాను. మీకు ఇంకేదైనా సహాయం కావాలా అని దీపాలి అడిగేసరికి, అది మీ ఇంట్లో పెద్దవాళ్ళెవరూ లేరు, మీకు ఏదైనా అపాయం జరుగుతుందేమో, అందుకని నేను తోడుగా ఉండాలనుకుంటున్నాను. నాకు పిల్లల్ని చూసుకోవటం కూడా బాగా వచ్చు. మీకు డెలివరీ అయిన తర్వాత కూడా నేనన్నీ చెయ్యగలను. నాకు ఎక్కువ డబ్బేమీ వద్దు, కొంత ఇస్తే చాలు. ఆమె మాట్లాడుతూ ఉంటే దీపాలికి విచిత్రంగా అనిపించింది. కానీ దీపాలి ఆమెని అంచనా వేయటానికి ప్రయత్నించింది. ఆమె కళ్ళల్లో మోసం చెయ్యాలన్న ఉద్దేశం లేదు, పని చెయ్యాలన్న తపన కాకుండా మరింకేదో ఉంది. మీకు ఇంట్లో ఏదైనా ఇబ్బందిగా ఉందా? ఏదైనా డబ్బు సహాయం కావాలా అడిగింది దీపాలి. అదే ముద్దు, చంటి పిల్లల్ని చూసుకోవటం నాకు చాలా ఇష్టం అని పూజ చెప్పగానే ఆమె వైపు అనుమానంగా చూస్తూ, కానీ నాకింకా డెలివరీ అవ్వలేదు, అయ్యాక అవసరమైతే చెప్తాను, ప్రస్తుతానికి వద్దు అని దీపాలి చెప్పింది. పర్వాలేదు, నా ఫోన్ నెంబర్ ఇస్తాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చెయ్యండి, వెంటనే వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, నీకెలాంటి అపాయం రాకుండా నేను చూసుకుంటాను. దీపాలి నుండి దూరంగా వెళ్లే వరకు ఆమె మాట్లాడుతూనే ఉంది. అశ్వథ్ ఇంటికి తిరిగొచ్చిన తర్వాత పూజ గురించి పూర్తిగా చెప్పింది. ఆమెకొచ్చిన అనుమానాలు కూడా వివరిస్తూ, ఆమెకి డబ్బేదైనా అవసరం ఉండుంటుందా, ఎందుకిలా వచ్చుంటుంది అని దీపాలి అంటూ ఉండగా, నేను ఎంక్వైరీ చేయిస్తాను అని అశ్వథ్ అంటూనే వెంటనే రాఘవకి ఫోన్ చేసి వివేక్ని అడిగి పూజ గురించి పూర్తిగా తెలుసుకోమని చెప్పాడు. బయోలాజికల్ రీసెర్చ్ సెంటర్ మీద ఎంక్వైరీ చేయటానికి స్వయంగా వెళ్ళిన భరత్ ఇంకా తిరిగి రాలేదు. అందుకే అతనికి బదులుగా కృతి వస్తోంది. రాఘవ దగ్గర నుండి వివేక్కి విషయమంతా తెలిసిన తర్వాత రితికా దగ్గరికి వెళ్ళి, నీకేదైనా డబ్బు అవసరముందా? మీ అమ్మగారు మిసెస్ దీపాలి దగ్గరికి వెళ్ళారంట, ఆ ఇంట్లో పని చేస్తానని అడిగారంట, ఒక పని మనిషిలా అని ఆశ్చర్యంగా చెప్పేసరికి రితిక షాక్ అయింది. నా సాక్స్ నేనే వాష్ చేసుకుంటున్నాను,
చివరికి నా ఇన్నర్స్ కూడా నేనే వాష్ చేసుకుంటున్నాను. అమ్మెందుకు? వాళ్ళవి ఉతకటానికి వెళ్తా అంటుందా? నేను వెళ్ళి అడగనా? అని లేవబోతూ ఉండగా వివేక్ ఆమె చేతిని పట్టుకొని ఆపి, వద్దు, నీకు నేను చెప్పానని తెలిస్తే బాధపడతారు. ఆవిడ నీకు చెప్పినప్పుడు అప్పుడు అడుగు అని చెప్పగానే రితిక ఆలోచిస్తూ ఉండిపోయింది. నిజం చెప్పు, నీకు ఏదైనా తీరనప్పులున్నాయా? నాకు చెప్పకుండా దాస్తున్నావా? మళ్ళీ అడిగాడు వివేక్. నా బొంద, నాకేం అప్పులుంటాయి? అవును, నేను నీకే అప్పున్నాను. 20 లక్షలు ఇవ్వాలి కదా. రితిక చిన్నగా గొనుగుతున్నట్టు అనగానే, అంటే ఆంటీ ఇప్పుడు ఆ ఇంట్లో పనిచేసి 20 లక్షలు కూడేసి నాకిస్తారా అని వేళ్ల మీద లెక్కేస్తూ ఎన్ని సంవత్సరాలకి అప్పు తీరుతుందో లెక్క పెట్టుకున్నాడు వివేక్. చాలా పెద్ద ప్లానే వేశారు. నాకు మనవళ్ళు పుట్టాక అప్పుడు నీ అప్పు తీరుతుంది. విసుగ్గా రితిక వైపు చూస్తూ చిన్నగా మొట్టికాయ వేశాడు వివేక్. మరోవైపు అశ్వథ్ పూజ గురించి మొత్తం ఎంక్వైరీ చేయించాడు. ఆవిడ పేరు పూజ. ఆస్తి ఉన్న కుటుంబం నుండి వచ్చారు. కానీ వ్యాపారం దివాలా తీయటం వల్ల అందరూ రోడ్డున పడ్డారు. ఆ తరువాత వాళ్ళుంటున్న ఇంటికి అగ్ని ప్రమాదం జరిగింది. అందులో ఆవిడ కుటుంబ సభ్యులందరూ చనిపోయారు. ఆవిడ కూడా చనిపోయేదే, కానీ ప్రభాకర్ అనే వ్యక్తి కాపాడాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు ప్రేమలో పడ్డారు, పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరికి పుట్టిన అమ్మాయి పేరే రితిక. ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉంది. ఆమెలో ఎలాంటి చెడు అభిప్రాయమూ లేదు. పిల్లల్ని చూసుకోవాలనుకుంటుందేమో. ఎటువంటి సమస్య లేదు, పూర్తిగా నమ్మొచ్చు. అశ్వథ్ దీపాలితో చెప్పటంతో పూజ ఇచ్చిన ఫోన్ నెంబర్కి దీపాలి వెంటనే ఫోన్ చేసింది. భరత్ సిటీలో లేకపోవటంతో పూజ బాధ్యత మొత్తం కృతి చూసుకుంటోంది. కృతి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండగా మాస్కులో ఉన్న ఆమె ఆ ఇంటి వైపు రావటం చూసి, ఈవిడేనా? కానీ ఆ మాస్క్ ఏంటి అనుకుంటూ ఆమె దగ్గరికి రాగానే, ఏమైంది మీ మొహానికి అని ఎలాంటి మొహమాటం లేకుండా అడిగింది. పూజ కూడా ఏదీ దాచాలనుకోలేదు. ఆమె మొహం కాలిందని దీపాలికి తెలుసు, కానీ కృతికి తెలియదు. ఆమె మాస్క్ తీసి చూపించింది పూజ. ఓ నిమిషం భయపడినట్టుగా అడుగు వెనక్కి వేసింది కృతి. కానీ దీపాలికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. పూర్తిగా ఆమె గురించి ఎంక్వైరీ చేసింది తన బాస్ అశ్వథే కాబట్టి ఆమె ప్రవర్తన గురించి కూడా భయం వేయలేదు. అయ్యో, ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా? మీకు నచ్చినట్టు ఉండండి, లోపలికి రండి అంటూ పూజని లోపలికి తీసుకొచ్చింది కృతి. దీపాలి ఆమె వైపు చూస్తూ, మీ పేరు పూజ కాబట్టి నేను పూజ ఆంటీ అని పిలుస్తాను. నాకు పుట్టబోయే బిడ్డని చూసుకుంటా అన్నారు. మన మధ్య ఓనర్ సర్వెంట్ లాంటి రిలేషన్స్ వద్దు. మీరు అమ్మాయి అని పిలవచ్చు, లేదంటే పేరు పెట్టి దీపాలి అని కూడా పిలవచ్చు. దీపాలి అలా మాట్లాడుతుంటే పూజకి సంతోషంగా అనిపించింది. నేను దీపమ్మ అని పిలవచ్చా అంది పూజ. ఆ పిలుపు కూడా దీపాలికి నచ్చింది. బాగుంది, బాగుంది పూజ ఆంటీ అంటూ నవ్వేసింది దీపాలి. కృతి కూడా ఆ ఇద్దరితోనూ నవ్వు కలిపింది. ఆంటీ, మీకు ఇల్లు చూపిస్తాను. అంటే మీరుండేదెక్కడా, మీరెక్కడెక్కడ పని చెయ్యాలి, మీకు కావలసిన వస్తువులు ఎక్కడున్నాయో చూపిస్తాను అంటూ కృతి పూజని ఆమె గది చూపించటానికి తీసుకెళ్ళింది. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.